అమ్మాయిలు వేసేది ఏంటి అంటే, ఫ్యామిలీ మెంబర్స్ మీద, యెస్. పేరెంట్స్ మీద, సిబ్లింగ్స్ మీద, వీళ్ళ మీద కూడా కేసెస్ వేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? వీళ్ళని బయటకు తీసుకొని రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయిలకొచ్చేసి 498 అనేది ఒక సెక్షన్ ఉంది. హ్మ్. అది వాళ్ళకే ఫేవర్ ఎక్కువ. ఓకే. దీంట్లో ఏందంటే ఇప్పుడు హస్బెండ్ నుంచి హరాస్మెంట్ కాకుండా, హ్మ్. హస్బెండ్ బాగున్నా వాళ్ళ ఫాదర్ గానివ్వండి, వాళ్ళ సిస్టర్ గానివ్వండి, ఆడపడుచు వీళ్ళందరూ హరాస్ చేస్తుంటారు. హ్మ్. లైక్ డైరెక్షన్స్ ఇవ్వండి, లేదంటే ఏమైనా మాట మాట అనుకోని ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే అమ్మాయికి హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది. ఓకే. దాని ప్రకారం 490 కేస్ ఫైల్ చేస్తుంది. ఈ హ్మ్. 490 కేస్‌లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు ఇచ్చేస్తారు జనరల్‌గా. ఓకే. మామగారి పేరిస్తారు, అత్తగారి పేరిస్తారు, ఆడపడుచు గారి పేరిస్తారు, ఆ బావగారులుంటే బావగారి బావగార్ల పేరిస్తారు. పేర్లిస్తారు. ఎందుకంటే ఆళ్ళకో టార్గెట్ అనేది ఉంటుంది జనరల్‌గా. ఓకే. అందరూ వస్తే తొందరగా ఈజీగా అదొక లొంగుతారు అని. బ్లాక్‌మెయిల్‌గా ఒకటనుకుంటారు కొన్ని కేసెస్‌లో. కొన్ని కేసెస్‌లో 100% హరాస్మెంట్ ఉంటది. ఓకే. వాళ్ళ అక్క ఎలా చెప్తే ఈ అబ్బాయి అలా ఇంటరు. హ్మ్. వాళ్ళ హ్మ్. పేరెంట్స్ ఎలా చెప్తే హస్బెండ్ అలా ఇంటరు. అలాంటి డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. 60% అవి ఉంటాయి. 40% వచ్చేసి బ్లాక్‌మెయిల్‌గా పెట్టేసి డివోర్స్ తీసుకొని పర్మనెంట్ ఎంత అమౌంట్, అలిమనీ క్లెయిమ్ చేయాలని ఇంటెన్షన్ తోటి కేసెస్ ఫైల్ చేస్తారు.